గుడ్ మార్నింగ్ వేస్టీస్, గుడ్ మార్నింగ్ డియర్ లీడర్స్. నా వాయిస్ అందరికీ క్లియర్గా వినిపిస్తుందా? నా వాయిస్ క్లియరా? యా, థ్యాంక్ యూ. అందరూ బుక్ అండ్ పెన్తో రెడీగా ఉన్నారా? మీ డైలీ రికార్డ్ డైరీ మెయింటెనెన్స్ ఏదైతే ఉందో దాంతో రెడీగా ఉన్నారా? డైలీ ఒకటే బుక్లో రాసుకోండి, క్లియర్గా ఉంటుంది. ఎందుకంటే మీకు ఎప్పుడైనా అవసరం అంటే మనం బుక్ తీసి చెక్ చేసుకోవచ్చు. స్క్రీన్ షాట్స్ తీసుకున్నంత మాత్రాన అస్సలు మనం చూడము. నేను ప్రతిసారి మీకు ఇదే చెప్తున్నాను. ఓకే, సో ప్లీజ్ డైలీ ఒకటే బుక్, ఒక డైరీ లాంటిదో లేదు అంటే ఒక బుక్ లాంటిదో పెట్టేసుకొని అందులోనే నోట్ చేసుకోండి ప్రతిదీ. ఓకే, ఎందుకంటే సెషన్స్ కూడా కొన్ని రిపీట్ అవుతాయి కాబట్టి, సో రిపీట్ అయ్యేటప్పుడు మీరు ఫస్ట్ రాసుకోలేని పాయింట్స్ ఏమైనా ఉంటే సెకండ్ టైం మళ్ళీ ఆ మీటింగ్ అటెండ్ అయినప్పుడు మీరు నోట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్, ఇది 100 పార్టిసిపెంట్స్ జూమ్ మాత్రమే. సో అందుకోసమే మీకేంటంటే ఎవరైతే 100 మెంబర్స్ ఫస్ట్ అటెండ్ అవుతారో మిగతా వాళ్ళు ఎవరు అటెండ్ అవ్వడానికి అవ్వదు. సో అటెండ్ అయినప్పుడే మనం అది బుక్లో నోట్ చేసి పెట్టుకుంటే మీకు మళ్ళీ డౌట్స్ వస్తే మీ బుక్ని మీరు ఓపెన్ చేసి చెక్ చేసుకోవడానికి అవుతుంది. ఓకే, సో ఈరోజు టాపిక్ ఏంటండి? సో ఇంకా ఎవరు మెసేజ్ చేయలేదు చాట్ బాక్స్లో. అనుష గారు ఒక్కరు చేశారు. డార్క్ సర్కిల్స్, కళ్ళ కింద ఉండే నల్ల మచ్చల కోసం అవి ఎలా రిమూవ్ చేసుకోవాలి, వాటిని ఎలా రిడ్యూస్ చేసుకోవాలి అనే దానికోసం మనది ఈరోజు టాపిక్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రీట్మెంట్ అంటే ఎందులో సజెస్ట్ చేస్తామండి? స్కిన్ ఫార్ములా 9లో సజెస్ట్ చేస్తాం. సో స్కిన్ ఫార్ములా 9లో ప్రొడక్ట్స్ అన్నీ ఏంటి? సైంటిఫికల్లీ అండ్ టెక్నాలజికల్లీ కూడా అడ్వాన్స్డ్ ఫార్ములా. ఓకే, సో ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బయో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అండ్ ఇది ఎక్కడ ఫార్ములేట్ చేయబడింది? స్విస్ ల్యాబొరేటరీస్. ఓకే, ఈ 3 పాయింట్స్ ప్రతిసారి నేను మీకు చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. బుక్ చూడని అవసరం లేకుండా మీరు చెప్పగలగాలి. SF9 అంటే సైంటిఫికల్లీ టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ ఫార్ములా. అండ్ ఇది బయో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ అనేది చేయగలుగుతుంది. అండ్ అలాగే దీన్ని రెగ్యులర్గా వాడడం వల్ల స్కిన్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. అండ్ స్కిన్ ఫార్ములా 9 ప్రొడక్ట్స్ అనేవి ఎస్పెషలీ స్విస్ ల్యాబొరేటరీస్లో ఫార్ములేట్ చేయబడ్డాయి. ఓకేనా, అర్థమైందా? సైంటిఫికల్లీ టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ ఫార్ములేషన్ అండ్ బయో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల ఇది ట్రీట్మెంట్ అనేది పర్ఫెక్ట్గా చేయగలుగుతుంది. అండ్ నెక్స్ట్, దీన్ని రెగ్యులర్గా ఎక్కువ కాలం వాడడం వల్ల మన స్కిన్ టెక్స్చర్ అనేది, బ్యూటీ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఈ స్విస్ ల్యాబొరేటరీస్లో ఇవి స్పెషల్లీ ఫార్ములేట్ చేయబడ్డాయి. 4 పాయింట్స్ గుర్తుంటాయా అందరికీ? మీరు ఎప్పుడు స్కిన్ కేర్ కోసం చెప్పాల్సి వచ్చినా ఫస్ట్ ఈ 4 పాయింట్స్ చెప్పండి. ఎందుకంటే మన ప్రోడక్ట్ అనేది ఎంత ప్రోడక్ట్లో దమ్ముందనేది మనం చెప్పే దాన్ని బట్టే ఉంటుంది కాబట్టి, సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఫస్ట్ మనం చెప్పాలి. ఓకే, సో స్కిన్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్కిన్ ప్రాబ్లం అనేది ఉంటుంది. అది మెయింటెనెన్స్ వల్ల కావచ్చు, హెల్త్ ఇష్యూస్ వల్ల, లేదంటే ఏజింగ్ వల్ల, సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల, ఇలా ఏదో ఒక ప్రాబ్లం అనేది ఖచ్చితంగా వస్తుంది. సో అందులో ఈరోజు మనం చెప్పుకోబోయే ఒక ప్రాబ్లం ఏంటి? అండర్ ఐ డార్క్ సర్కిల్స్. అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ఎందుకు వస్తాయి ఎవరైనా చెప్పగలుగుతారా? వెంటనే స్పీడ్గా ఉండాలి. ఈరోజు చాలా స్లోగా ఉన్నారు. టీ తాగలేదు ఎవరు ఇంకానా? అనుష గారు ఓకే, ఇప్పుడు కొంచెం వచ్చారు ఈ లోకంలోకి అందరూ. స్లీప్ లేకపోవడం వల్ల పెట్టండి, ఇంకా ఇడిగా నిద్ర. ఓకే, సో మొత్తానికి స్లీప్, ఇంకా స్ట్రెస్ ఉండడం వల్ల, మీకే తెలుసు అసలు అన్నీని, ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, వర్క్ ప్రెషర్ వల్ల. సో స్ట్రెస్, వర్క్ ప్రెషర్ ఇవన్నీ ఒకే దాంట్లోకి వచ్చేస్తాయిలేండి. ఎస్, సో
ఎందుకు వస్తుంది అనే కారణం మీలో చాలామందికి ఆల్రెడీ తెలుసు. స్ట్రెస్ అని, నిద్ర లేకపోవడం అని, ఫుడ్ లోపం అని, మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల. సో ఇలాంటివన్నీ కారణాలు. అండ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇంకొక పెద్ద కారణం అండి. సో కంప్యూటర్ కానీ, మొబైల్ కానీ, ఇవన్నీ మనం బాగా ఎడిక్ట్ అయిపోయాం వాటికి. మనకి ఎవరు పక్కన లేకపోయినా పర్లేదు, మొబైల్ లేకపోతే ఉండలేనంతగా. బట్ అవి చూడడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్లో ఒకటి అండర్ ఐ డార్క్ సర్కిల్స్. ఓకే, సో కళ్ళకు చుట్టూ డార్క్ సర్కిల్స్ అంటే నల్లని మచ్చే కాకుండా మనకి ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. చూడండి ఒకసారి స్క్రీన్ మీద. స్క్రీన్ కనిపిస్తుందా అందరికీ? అందరికీ స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే, సో మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే మీకు ఏ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయండి? కళ్ళ చుట్టూ ఏమేమి వచ్చే అవకాశం ఉంది? మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే కళ్ళ చుట్టూ ఏమేమి వచ్చే అవకాశం ఉంది? డార్క్ సర్కిల్స్, ఇంకా డల్ ఫేస్. ఇక్కడ చూడండి, అండర్ ఐ డార్క్ సర్కిల్స్, పఫీ ఐస్, క్రోస్ ఫీట్. ఇక్కడ మనకి 3 పాయింట్స్ మేజర్గా మెన్షన్ చేసి ఉన్నాయి. కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్ అంటే ఏంటండి? నల్లని మచ్చలాగా రావడం. కొంతమందికి పైన కింద కూడా వచ్చేస్తాయి, కొంతమందికి కింద మాత్రమే వస్తాయి, కొంతమందికి చాలా లైట్గా ఉంటాయి. లైట్గా మచ్చ ఉంది అంటే మన స్కిన్కి, మన కన్నుకి వేరియేషన్ వస్తుంది. మన కన్ను కింద చర్మానికి, మన బుగ్గల దగ్గర ఉన్న చర్మానికి వేరియేషన్ ఉంది అంటే సో కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ స్టార్ట్ అయినట్టే. అవి లైట్గా ఉంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్టు. బాగా డార్క్గా చాలామంది చూడండి చాలా బ్లాక్గా అయిపోతాయి. అది కొంచెం ప్రాబ్లం అనేది ఎక్కువ కాలం, ఎక్కువ రోజులు అయిపోవడం వల్ల వచ్చి సో ప్రాబ్లం ఇంకాస్త హైపర్గా ఉంది అని అర్థం. అండ్ నెక్స్ట్ పఫీ ఐస్. పఫీ ఐస్ అంటే మీరు చాలామందికి అబ్జర్వ్ చేశారా? కళ్ళు ఇలాగా ఉబ్బిపోయినట్టు ఇక్కడ స్కిన్ అయిపోతుంది. జస్ట్ మన స్కిన్ ఇక్కడ మడత పెడితే ఎలాగుందో అలాగే కళ్ళ కింద వచ్చేస్తాయి ఇలాగా. సో అది పఫీ ఐస్ అంటాం. ఓకే, చాలామంది కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ అని కూడా అంటారు, యాక్చువల్లీ పఫీ ఐస్ అనాలి. అండ్ నెక్స్ట్ క్రోస్ ఫీట్. క్రోస్ ఫీట్ అంటే ఏం లేదండి, జస్ట్ మనకి కన్ను చివర్లు ఉన్నాయి కదా, ఈ చివరన 3 లైన్స్ లాగా ఏర్పడతాయి. మీరు ఇలా పట్టుకుంటే ఇక్కడ చూసారా మనకి లైన్స్, నా స్కిన్కి ఇంకా అసలు అంత కనబడవు. సో ఇక్కడ ఇలాగా మనకి ఏదైతే మడతలు పడిందో చర్మం ఇలాగా, అలా వాళ్ళకి లైన్స్ వచ్చేస్తాయి. సో దాన్ని క్రోస్ ఫీట్ అంటాం. ఏమంటాం? క్రోస్ ఫీట్. అంటే ఈ కన్ను చివరన చూడండి, స్క్రీన్ మీద యారో మార్క్ చేసి చూపిస్తున్నాను. ఈ కన్ను చివరి నుంచి ఇలా ఒక లైన్, ఇలా ఒక లైన్, ఇలా ఒక లైన్. సో ఈ కన్ను చివరన వచ్చే చారలు, లైన్స్ని ఫైన్ లైన్స్ లాగా వచ్చేస్తాయి, వాటిని క్రోస్ ఫీట్ అంటాం. ఓకే, ఇగో ఇలా ఉంటుంది అనమాట, ఒక మనకి ట్రయాంగిల్ లాగా 3. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇగో ఇలా. ఓకే, సో కన్ను చుట్టూ కూడా ఇలా వచ్చేస్తే అవి మనకి క్రోస్ ఫీట్ అంటాం. సో కొంతమందికి హైపర్ పిగ్మెంటేషన్ కూడా వస్తుంది. అంటే మంగు మచ్చలు అనేవి బుగ్గల మీద కాకుండా కళ్ళ కింద వస్తాయి. ఇలా చుక్కలు చుక్కలు చుక్కల్లాగా వస్తాయి, పుట్టుమచ్చల్లాగా, బ్లాక్ కలర్వి, కొంతమందికి రెడ్ కలర్వి. అండ్ కొంతమందికి ఫ్రెకల్స్ వస్తాయండి, రెడ్ కలర్ కురుపుల్లాగా వస్తాయి. ఆ వాటికి మన దగ్గర సొల్యూషన్ లేదు, ఫ్రెకల్స్ వేరు. అండ్ నెక్స్ట్ కొంతమందికి బై బర్తే అంటే చిన్నప్పటి నుంచి కూడా వైట్ సోప్ మచ్చలు లాంటివి కూడా వస్తాయి. వాటికి కూడా పర్మనెంట్గా అంటూ ఏమీ లేదు, ఎందుకంటే అవి బై బర్త్ వచ్చినాయి. అది కాకుండా మనకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత వచ్చే ప్రాబ్లం ఏదైనా ఉన్నా మనం రెడ్యూస్ చేయొచ్చు. సో ఇప్పుడు మేజర్ ప్రాబ్లం మనం ఏం చెప్పుకోబోతున్నాం? కళ్ళ కింద వచ్చే నల్లని మచ్చలు, కళ్ళ చుట్టూ మీకు ఏర్పడే మచ్చలతో పాటు కళ్ళ కింద పొంగిపోయినట్టు ఉండే చర్మం, అంటే ఉబ్బినట్టు ఉండే పఫీ ఐస్, అలాగే కళ్ళ చివర్ల చారలు, క్రోస్ ఫీట్, ఇవన్నీ కూడా కళ్ళ చుట్టూ వచ్చే మేజర్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఓకే, సో దీనికి కారణం ఏంటి? ఆల్రెడీ ఇందాక మీలో చాలామంది చెప్పేశారు.
సో ఇప్పుడు మనం చెప్పుకోవడానికి పెద్దగా పాయింట్స్ ఏమి ఉండవు. కళ్ళ చుట్టూ వచ్చే ఆ నల్లని మచ్చలు కావచ్చు, లేదా క్యారీ బ్యాగ్స్ కావచ్చు, క్రోస్ ఫీట్ కావచ్చు, మెయిన్లీ డార్క్ స్పాట్స్ వచ్చాయంటే, అంటే నల్లని మచ్చలు వచ్చాయంటే కళ్ళ చుట్టూను పిగ్మెంటేషన్ కానీ డార్క్గా నల్లగా మచ్చ వచ్చిందంటే మెయిన్లీ ఫుడ్లో ఏమైనా, అంటే ఒక 18 ఇయర్స్ 19 ఇయర్స్ స్కూల్స్ చిల్డ్రన్స్ కూడా వస్తున్నాయంటే ఐరన్ డెఫిషియన్సీ ఉంటే వచ్చే అవకాశం ఉంటుంది పిల్లల్లో. ఏంటంటే కొందరు పిల్లలు ఎక్కువగా అంటే ఎలక్ట్రానిక్స్ చూడరు, బట్ అయినా వాళ్ళకి వచ్చేస్తున్నాయి అని అంటే స్లీప్ కరెక్ట్గా పిల్లలు సరిగ్గా పడుకోకపోయినా, యాక్చువల్లీ పిల్లలు పడుకోకపోవడం అంటూ ఉండదు, కాలేజ్ స్టూడెంట్స్ మేబీ సరిగ్గా నిద్రపోలేము, బట్ స్కూల్ పిల్లల్ని ఇంట్లో టైంకి పడుకోబెట్టేస్తారు కాబట్టి. సో అప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది ఫుడ్. సో వీళ్ళకి కరెక్ట్ ఫుడ్ పెడుతున్నామా లేదా, న్యూట్రిషనల్ ఫుడ్ అనేది అందుతుందా లేదా, అందులో అన్ని కావలసినవి ఉంటున్నాయా లేదా, అంటే విటమిన్ సి కావచ్చు, ఐరన్ కావచ్చు, కాల్షియం కావచ్చు. సో ఇలా ఇవన్నీ అందిస్తున్నామా లేదా ఫుడ్ రూపంలో అని మెయిన్గా మనం చూసుకోవాలి. అది 18 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి డార్క్ సర్కిల్స్ వచ్చాయంటే, సో 18 to 25 లోపు వచ్చిన వాళ్ళకి ఎక్కువగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ చూడడం వల్ల కానీ, సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల, స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా రావచ్చు. అదే 25 నుంచి ఇంకా అబోవ్ ఏజ్ వాళ్ళకి వచ్చాయంటే వాళ్ళకి స్ట్రెస్ కారణం అవ్వచ్చు, లేదా ఫుడ్ డెఫిషియన్సీ అవ్వచ్చు, స్లీప్ ప్రాపర్గా ఉండకపోవచ్చు. వీటన్నిటితో పాటు ఏజ్నింగ్, వయసు మనకి అవుతుంది అన్న ఒక చిహ్నం కూడా అవ్వచ్చు. ఎందుకంటే 25 ఇయర్స్ దాటాక మన స్కిన్ అనేది ఏజ్నింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇంకా అంటే స్కిన్ పైన అప్పుడే కనబడదు, అది ఒక 30-35 రాబోడికి మన స్కిన్ మీద క్లియర్గా కనబడుతుంది. సో అప్పుడు ఏంటంటే మనకి కళ్ళ చుట్టూ డార్క్ స్పాట్స్ కానీ లేదా పిగ్మెంటేషన్ కానీ ఇలాంటివి వస్తాయి. ఇంకా మన ఏజ్ 40+, 50+ అయ్యేసరికి చాలామందికి స్కిన్ లూజ్ అయిపోయి, అంటే చర్మం అనేది వదులుగా అయిపోవడం వల్ల అక్కడ మనకి క్యారీ బ్యాగ్స్ లాగా ఏర్పడిపోతాయి, కళ్ళ కింద పఫీనెస్లా. అండ్ క్రోస్ ఫీట్ కూడా ఎక్కువగా 50 ఇయర్స్ 45 ఇయర్స్ దాటిన వాళ్ళకే వస్తాయి. ఎందుకంటే చర్మం అనేది లూజ్ అయిపోద్ది, ఎలాసిటీ కొలాజిన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల ఏజ్నింగ్ తాలూకా ఛాయలు అనేవి కనిపిస్తాయి. ఓకేనా? సో ఏజ్ కాసెస్ థిన్నింగ్ ఆఫ్ స్కిన్, అంటే చర్మాన్ని చాలా పలచగా చేసేస్తుంది, చర్మం అనేది వదులుగా అయిపోతుంది ఒక వయసు వచ్చాక. సో అది రాకుండా ఉండడానికే 25 నుంచి యాంటీ ఏజింగ్ ప్రొడక్ట్స్ వాడమని చెప్తాం. అండ్ కొంతమందికి చాలా రేర్ కేసెస్లో ఏమవుతుందంటే మెడికేషన్, అంటే మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది, మనం కొన్ని రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది, లేదు అంటే మనము ఏదైనా మెడిసిన్ వాడుతున్నాము అనేటప్పుడు కూడా అండర్ ఐ డార్క్ సర్కిల్స్ రావచ్చు. అండ్ నెక్స్ట్ లేడీస్కి అయితే చాలామందికి ప్రెగ్నెన్సీ టైంలో కూడా అండర్ ఐ డార్క్ సర్కిల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఆ టైంలో హార్మోన్స్ చేంజింగ్ ఎక్కువగా ఉంటుంది, అలాగే స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవుతారు, సరిగ్గా నిద్ర పట్టదు. సో ఈ కారణాలన్నీ అప్పుడు జరుగుతాయి కాబట్టి, సో ప్రెగ్నెన్సీ టైంలో కూడా లేదా ఆఫ్టర్ డెలివరీ బేబీతో సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల కూడా డార్క్ సర్కిల్స్ అనేవి వస్తాయి. సో మీకు ఎందుకు వస్తాయనే కారణం అయితే అర్థమైంది కదండి. సో ఎవరికి వచ్చినా సొల్యూషన్, అంటే దేని వల్ల వచ్చినా 18 ఇయర్స్ బిలో వాళ్ళకి, అంటే ఒక 13 to 18 ఇయర్స్ వాళ్ళకు వచ్చిన, 18 to 25 ఇయర్స్ వాళ్ళకు వచ్చిన, 25 to 50 ఇయర్స్ వాళ్ళకు వచ్చిన, 50 ఇయర్స్ అబోవ్ వాళ్ళకు వచ్చిన మన దగ్గర పర్ఫెక్ట్ సొల్యూషన్ ఉంది. అదేంటండి? స్కిన్ ఫార్ములా 9 అండర్ ఐ సిరమ్. నోట్ చేసుకునే వాళ్ళు అండర్ ఐ డార్క్ సర్కిల్స్, క్రోస్ ఫీట్, పఫీనెస్, వీటికి సొల్యూషన్ అండర్ ఐ సిరమ్ అని రాసుకోండి. రమాదేవి గారు కానీ, అనుష గారు కానీ, మున్లక్ష్మి గారు కానీ రాస్తున్నట్టు కనబడట్లేదు నాకు. బుక్స్ ఎక్కడ ఉండిపోయాయి మేడం? ఈసారి అందరినీ కెమెరా ఆన్ చేయమని చెప్పి మీటింగ్ స్టార్ట్ చేస్తాను. మునిలక్ష్మి గారు బుక్ చూపించారు. ఓకేనా? ఒకవేళ మీరు రాసుకోలేకపోతే వాయిస్ మీద అది ఏంటంటే స్క్రీన్ షాట్స్ అయినా తీసుకొని తర్వాత ఎవరితోనైనా అవి ఎక్స్ప్లెయిన్ చేయించుకోండి క్లియర్గా. ఓకేనా? నేను డౌట్స్ లాస్ట్లో క్లారిఫై చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రోడక్ట్ విషయంలోకి వచ్చేద్దాం. సో ఇలాంటి కళ్ళ చుట్టూ ఏ ప్రాబ్లం వచ్చినా వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ఏంటి అండి? చిన్న బౌల్, చిన్న జార్, చాలా చిన్న సొల్యూషన్ కానీ పెద్ద రిజల్ట్ వస్తుంది. అదే అండర్ ఐ సిరమ్. ఓకే, సో ఇది ఒక్కటి కళ్ళ చుట్టూ వచ్చే డార్క్ సర్కిల్స్కి, బ్రింకెల్స్కి, పఫీనెస్కి, అలాగే క్రోస్ ఫీట్కి కూడా సొల్యూషన్ అనమాట.
సో ఈ అండర్ ఐ సిరం అసలు ఏం చేస్తుంది? అండర్ ఐ సిరం అనేది కళ్ళ చుట్టూ ఉండే వ్రింకిల్స్ని క్లియర్ చేసి స్కిన్ని టైట్నింగ్ చేసే ఒక సిరం అన్నమాట. ఏంటిది? సిరం. క్రీమ్ వేరు, సిరం వేరు. క్రీమ్ కంటే సిరం అనేది తొందరగా స్కిన్లోకి పెనెట్రేట్ అవ్వగలుగుతుంది. ఓకే, సో ఇది ఎలా పనిచేస్తుంది, ఎప్పుడు వాడాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఇది మీకు ఇందాక నేను చెప్పినట్టు కళ్ళ కింద వచ్చే నల్ల మచ్చలకి, పిగ్మెంటేషన్కి, పఫీనెస్కి, అలాగే క్రోస్ ఫీట్కి కూడా దీన్ని సజెస్ట్ చేయొచ్చు. ఇంకో సొల్యూషన్ లేదు మన వెస్టీజ్లో. అండర్ ఐ డార్క్ సర్కిల్స్ కానీ, పఫీనెస్ కానీ, క్రోస్ ఫీట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా అందులో అండర్ ఐ సిరం ఉండాలి. అండర్ ఐ సిరం ఏమవుతుందంటే మన స్కిన్ చుట్టూ కూడా ఒక స్మూత్నెస్గా వచ్చి అక్కడున్న డార్క్ స్పాట్ మొత్తం రిమూవ్ అయ్యి అక్కడున్న స్కిన్ స్ట్రక్చర్ అనేది ఇంప్రూవ్ అయ్యి స్కిన్ని టైట్నింగ్ చేస్తుంది. ఎందుకు ఫేస్కి ఒక క్రీమ్, ఐకి ఒక క్రీమ్ చెప్తున్నారు అని అనొచ్చు. మందికి ఫేస్ మీద కూడా మచ్చలు ఉంటాయి కదా, సో ఫేస్ మీద మచ్చలకి వాడేది ఐ కింద మచ్చలకి వాడుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్లీ మన బాడీ స్కిన్ వేరు, మన ఫేస్ స్కిన్ వేరు, మన ఐ చుట్టూ ఉండే స్కిన్ వేరు. బాడీ మీద ఫేస్ సెన్సిటివ్గా ఉంటుంది. ఫేస్ కంటే చాలా రెట్లు మన కళ్ళ చుట్టూ ఉండే స్కిన్ సెన్సిటివ్గా ఉంటుంది. ఓకేనా? ఐ ఏరియా చాలా సెన్సిటివ్ అండి. అందుకోసమే మీకు ఐ చుట్టూ ఏదైనా పెట్టాలన్నా సరే 1-2 సార్లు చెక్ చేసుకొని అది ఐ ఏరియా ప్రోడక్ట్ అయితేనే పెట్టాలి. అది కూడా ఉంగరం వేలుతో మాత్రమే అప్లికేషన్స్ ఎక్కువ ఇవ్వాలి. ప్రెజర్ ఎక్కువ ఇవ్వకూడదు. అక్కడ చాలా థిన్ లేయర్ ఉంటుంది స్కిన్ అక్కడ. ఓకే, సో ఇన్స్టెంట్గా మన ఐ చుట్టూ డార్క్ సర్కిల్ రిమూవ్ చేసి ఐ మీద ఐ స్కిన్ అనేది గ్లోగా చేయాలి అనేది దేనివల్ల సాధ్యమవుతుంది? స్కిన్ ఫార్ములా 9 అండర్ ఐ సిరం. సో ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి? ఇందులో అరటిచోక్ లీఫ్ పెప్టైడ్ ఉంటుంది, ఛానల్డ్ బ్రాక్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది, కెఫైన్ ఉంటుంది, మెడిటరేనియన్ పైన్ బార్క్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది పూర్తిగా వినండి. విన్న తర్వాత లాస్ట్లో డౌట్లు అడగండి. ప్రోడక్ట్ ప్రాబ్లం వచ్చిందంటే ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్తాను, ఆ సొల్యూషన్ ఎలా వాడాలో చెప్తాను, అందులో అసలు ఏముంటాయి అనేది కూడా చెప్పుకోవాలి కదా. సో నేను లాస్ట్కి వెళ్ళే కొలది మీకు అన్ని పాయింట్స్ అవుతాయి. లాస్ట్లో ఒకవేళ నేను ఏదైనా మర్చిపోయానంటే అప్పుడు మీరు నాకు డౌట్ కింద అడగండి. ఓకేనా? ఏంటంటే మీరు ఒక పక్క మెసేజ్ చేస్తారు, నేను మీ మెసేజ్కి రిప్లై ఇవ్వలేదంటే మీరు ఫీల్ అవుతారు. సో అందుకనే మళ్ళీ మనకి క్లాస్ మధ్యలో ఆగితే చూసే వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ క్లియర్గా వినండి. మీరు వింటే కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు, విన్నది రాసుకుంటే ఇంకాస్త గుర్తుంటుంది. అర్థమైందా? సో కళ్ళ కింద వచ్చే నల్ల మచ్చలు కావచ్చు, ముడతలు కావచ్చు, చారలు కావచ్చు, వీటన్నిటికీ కూడా మనం ఏది సజెస్ట్ చేస్తాం అవి తగ్గాలంటే స్కిన్ ఫార్ములా 9 అండర్ ఐ సిరంని సజెస్ట్ చేస్తాం. ఈ అండర్ ఐ సిరంలో అసలు ఏమేమి ఉంటాయి? అరటిచోక్ లీఫ్ పెప్టైడ్ ఒకటి, ఇక్కడ పక్కన మీకు బొమ్మ కనిపిస్తుంది కదా, సో ఈ బొమ్మలో ఉండే ఇంగ్రీడియంట్ పక్కన మీకు రిటర్న్ రాసి ఉంది చూడండి. దీన్ని అరటిచోక్ లీఫ్ పెప్టైడ్ అంటాం. ఇది ఛానల్డ్ బ్రాక్ ఎక్స్ట్రాక్ట్, ఇది కెఫైన్ కాఫీ బీన్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది మెడిటరేనియన్ పైన్ బార్క్ ఎక్స్ట్రాక్ట్. సో ఈ 4 ఇంగ్రీడియంట్స్ అనేవి వెయిట్ చేస్తాయి, స్కిన్లో ఎలాస్టిసిటీ లెవెల్ని పెంచుతాయి, స్కిన్ని డ్రై అవ్వకుండా చూసుకుంటాయి. డ్రై అయిపోతే తొందరగా ముడతలు వచ్చేస్తాయి. సో అందుకే డ్రై అవ్వకుండా చూసుకుంటే ముడతలు అనేది రాకుండా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అలాగే స్కిన్ని హైడ్రేట్ చేస్తాయి. స్కిన్ హైడ్రేట్ అవ్వడం వల్ల మనకి పొలుసు బారదు స్కిన్. అండ్ నెక్స్ట్ అలాగే స్కిన్లో మాయిశ్చరైజేషన్ ఇంప్రూవ్ చేస్తుంది, స్కిన్ టోన్ని టైట్ చేస్తుంది. సో ఎప్పుడైతే అక్కడ స్కిన్ టోన్ టైట్ అయిందో, అక్కడ కొలాజన్ లెవెల్స్ ఎలాస్టిసిటీ ఇంక్రీజ్ అయిందో, అండ్ అలాగే అక్కడ స్కిన్ హైడ్రేషన్గా ఉంది, మాయిశ్చరైజ్గా ఉంది అని అంటే సో ఆటోమేటిక్గా అక్కడ స్కిన్ హెల్తీగా ఉన్నట్టు. సో అప్పుడు మనం ఇది రెగ్యులర్గా వాడడం వల్ల ఏమవుద్ది, ఆ కళ్ళ చుట్టూ ఉన్న ప్రాబ్లం రెడ్యూస్ అయ్యి మన ఐ చుట్టూ ఉన్న ఏరియా ఏదైతే ఉందో అది హెల్తీగా బ్యూటిఫుల్గా తయారవుతుంది. సో దీన్ని ఎలా వాడాలి? ఓకేనా? సో ఇప్పుడు వినండి, ఎలా వాడాలని అడిగారు కదా. సో దీన్ని
18 ఇయర్స్ అబోవ్ ఎవరికైనా సజెస్ట్ చేయొచ్చండి. ఎందుకంటే 18 ఇయర్స్ బిలో వచ్చేవి వాళ్ళకి ప్రాపర్ ఫుడ్ ఇచ్చినా, టైంకి పడుకునేలా చేసినా మనకి డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి. ఓకేనా? సో లేదు అంటే మీరు న్యాచురల్ ప్రొడక్ట్స్, న్యాచురల్గా మనం ఇంట్లో చేసేది పాలమేగడది రాసుకోవడం ఇలాంటివి చేయొచ్చు. బట్ న్యాచురల్గానే తగ్గిపోతాయి 18 ఇయర్స్ బిలో వచ్చే డార్క్ సర్కిల్స్. అలాగే అండర్ ఐ సిరం 18 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. ఎవరికి సజెస్ట్ చేస్తామండి? ఎంత ఏజ్ ఉండాలి మినిమం అండర్ ఐ సిరం వాడాలంటే? చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి తొందరగా. 18 ఇయర్స్. ఎస్, మీరు తొందరగా మెసేజ్ ఇస్తే నేను తొందరగా డౌట్స్ కూడా అడుగుతూ ఉంటాను మిమ్మల్ని. ఓకే, సో 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి మనం అండర్ ఐ సిరం సజెస్ట్ చేయొచ్చు. దీన్ని ఎలా వాడాలి? ఫస్ట్ మన ఫేస్ని నీట్గా వాష్ చేసుకోవాలి. అది డీప్ క్లెన్జింగ్ ఆయిల్తో వాష్ చేసుకున్నా పర్లేదు, ఫేస్ వాష్తో వాష్ చేసుకున్నా పర్లేదు. మొహం కడిగేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే డీప్ క్లెన్జింగ్ ఆయిల్ తోటి కడిగేస్తున్నారు, వెంటనే మళ్ళీ ఫేస్ వాష్ పెట్టి కూడా కడుగుతున్నారు. రెండు అక్కర్లేదు, డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అన్న ఫేస్ వాషే, ఫేస్ వాష్ అన్న ఫేస్ వాషే. కాకపోతే నార్మల్ ఫేస్ వాష్ కంటే డీప్ క్లెన్జింగ్ ఆయిల్ కాస్త ఎక్కువగా పనిచేస్తుంది. ఓకేనా? అది కూడా జస్ట్ పెట్టి ఒక 1/2 నిమిషం మసాజ్ చేసి వెంటనే కడిగియాలి. 1/2 నిమిషం మాత్రమే, 30 సెకండ్స్ మాత్రమే. ఎక్కువసేపు మసాజ్ చేయొద్దు డీప్ క్లెన్జింగ్ ఆయిల్ని, ఎక్కువసేపు ఉంచొద్దు, కళ్ళలోకి వెళ్ళేలా చేసుకోవద్దు. ఓకే, సో డీప్ క్లెన్జింగ్ ఆయిల్ కొద్దిగా తీసుకొని ఫేస్ మొత్తం ఒక 1/2 నిమిషం మసాజ్ చేసేసి వెంటనే వాటర్తో వాష్ చేసేయాలి. ఓకే, వాటర్తో వాష్ చేసి ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని నీట్గా తుడుచుకోండి. ఫేస్ మొత్తం కూడా తుడుచుకున్న తర్వాత అండర్ ఐ సిరం తీసుకోండి. ఇలా ఉంటుంది. ఓకే, సో దీనిపైన మళ్ళీ మనకి ఇంకొక క్యాప్ అనేది వస్తుంది. ఇది అండర్ ఐ సిరం, కనిపిస్తుందా? సో ఇది వచ్చేసి జెల్ లాగా ఉంటుందండి. ఇక్కడ నేను ఏం వేలు వాడుతున్నాను? ఉంగరం వేలు. సో ఈ ఉంగరం వేలుతో కళ్ళ చుట్టూ 3 సార్లు క్లాక్ వైజ్గా తిప్పుకొని మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్గా అంటే మళ్ళీ వ్యతిరేక దిశలో 3 సార్లు మనం అప్లై చేయాలి. ఈ కన్ను కూడా సేమ్ అంతే, క్లాక్ వైజ్గా 3 టైమ్స్, మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్గా 3 టైమ్స్ అప్లై చేసి, ఇది ఎప్పుడు అప్లై చేయాలి? పడుకుని ఒక గంట అరగంట ముందు అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ ముందు కూర్చోవద్దు. ఓకేనా? అప్లై చేశాక మళ్ళీ టీవీల ముందు సీరియల్ అయిపోతుంది, నిన్న సీరియల్ చూడలేదు, లేదంటే మూవీ చూడలేదు, మ్యాచ్ చూడలేదని మళ్ళీ టీవీ ముందు కూర్చోవద్దు. అప్లై చేసిన తర్వాత ఐకి కొంచెంసేపు రెస్ట్ ఇవ్వండి. మీరు ఫ్యామిలీ మెంబర్స్తో వాళ్ళతో మాట్లాడినా పర్లేదు. సో బట్ మొబైల్కి, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి రెస్ట్ ఇవ్వండి. మరీ ఎమర్జెన్సీ అయితే మొబైల్ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడండి తప్ప మనం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ చూస్తూ ఉంటే ఐకి రెస్ట్ దొరకదు. మీరు 950 రూపీస్ పెట్టి ఈ క్రీమ్ కొనుక్కొని అది రాసి తగ్గిపోమంటే ఎలా తగ్గుతుంది? దానికి రెస్ట్ ఇవ్వాలి కదా, రెస్ట్ ఇస్తే అది పనిచేస్తుంది క్రీమ్ అనేది స్కిన్ మీద. ఓకే, సో అప్లై చేశాక అస్సలు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్గా ఏమీ చూడకూడదు. పడుకునే ఒక గంట అరగంట ముందే అప్లై చేసుకోవాలి. సో అండర్ ఐ సిరం ప్రైస్ వచ్చేసి 1135 రూపీస్ ఎంఆర్పి అండి. ఎంతకి వస్తుంది అంటే 970 రూపాయలకి వస్తుంది. దీని ద్వారా మీకు 32.37 పీవీ వస్తుంది. మీకు పీవీస్ మట్టుకు స్కిన్ ఫార్ములా, మిస్టర్ ఆఫ్ మిలన్, డ్యూ గార్డెన్, వెలినో వీటిల్లో ఎక్కువ పీవీస్ వస్తాయి. ఓకేనా? సో 970 రూపాయలకి వస్తుంది 1135 రూపీస్ది. అర్థమైందా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? జెంట్స్కి కళ్ళ కింద డార్క్ స్పాట్స్ వస్తాయి, లేడీస్కి కళ్ళ కింద డార్క్ స్పాట్స్ వస్తాయి. ఓకేనా? అది కారణం ఒకటే అని ఉండదు. నిద్ర లేకపోయినా రావచ్చు, సరిగ్గా మంచి ఫుడ్ తీసుకోకపోయినా రావచ్చు, ఫుడ్ తీసుకున్న అందులో పోషకాలు అన్ని విధాలుగా మనకు అందలేకపోతే రావచ్చు. అండ్ నెక్స్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయితే, మన హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా, డెలివరీ లేడీస్కి అయితే డెలివరీ టైంలో అప్పుడు హార్మోన్స్ చేంజ్ అవుతాయి కాబట్టి, అండ్ కొంతమంది చిన్నపిల్లలతో సరిగ్గా నిద్రపోరు, కొంతమంది ఎడ్యుకేషన్ పరంగా సో నైట్ స్టడీస్ చేస్తూ నిద్రపోరు, కొంతమంది మొబైల్ చూస్తూ 2 o'clock వరకు నిద్రపోరు. సో ఇలా ఏదైనా మొత్తానికి నిద్రపోకపోతే కళ్ళ కింద డార్క్ స్పాట్స్ వస్తాయి. వచ్చాక అవి తగ్గాలంటే మాత్రం డార్క్ స్పాట్స్ కావచ్చు, ముడతలు కావచ్చు, చారలు కావచ్చు, కళ్ళ చుట్టూ వచ్చే ప్రాబ్లం తగ్గాలి అని అంటే మీరు అండర్ ఐ సిరం వాడాలి. అది ఎలాగ? ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకొని ఒక కాటన్ క్లాత్తో ఫేస్ని నెమ్మదిగా తుడుచుకొని ఆ తర్వాత ఉంగరం వేలుతో కొద్దిగా క్రీమ్ తీసి కళ్ళ చుట్టూ ఇలాగ నేను చూపిస్తున్నాను చూడండి. ఒక్కసారి మీకు స్క్రీన్ ఆపరేట్ చేసి చూపిస్తాను. సో అండర్ ఐ సిరం కొద్దిగా తీసుకొని ఐ చుట్టూ ఇలాగ 3 times
ఓకే, మళ్ళీ రివర్స్లో ఒక 3 టైమ్స్. ఓకే, సో ఇలాగ మసాజ్ చేసుకోండి. మళ్ళీ ఇలా తెచ్చుకొని ఇలాగ మసాజ్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల స్ట్రెస్ ఫ్రీ అవుతాము, ఐకి దగ్గర కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. అండ్ అదే కాకుండా మనకి సిరం అనేది ఈజీగా బ్లెండ్ అవుతుంది. ఉంగరం వేలు మాత్రమే వాడాలి, మిగతా వేళ్ళ మీద ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, దీని మీద ప్రెజర్ ఉండదు కాబట్టి ఈ ఏరియా సెన్సిటివ్ కాబట్టి ఉంగరం వేలు మాత్రమే వాడమని చెప్తాం. రాసుకున్న తర్వాత క్రీమ్ రాసుకున్న తర్వాత మనం పడుకునే ఒక అరగంట గంట ముందే రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఏ ఎలక్ట్రానిక్స్ కానీ మొబైల్స్ కానీ ఏమీ ఎక్కువగా చూడకూడదు. ఎమర్జెన్సీ పరంగా ఏదైనా చేయాల్సి వస్తే చేయండి, బట్ మ్యాక్సిమం టైం ఐకి రెస్ట్ ఇవ్వండి. దాంతోపాటు క్యారెట్, బీట్రూట్ జ్యూసెస్, ఫ్రూట్ జ్యూసెస్ ఇలాంటివి కూడా తీసుకోవడం వల్ల తొందరగా ప్రాబ్లం రెడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన స్కిన్ కావచ్చు, కళ్ళ చుట్టూ కావచ్చు, ఏదైనా స్కిన్ కోసం ఒక ప్రోడక్ట్ ఇస్తున్నామంటే అది స్కిన్ పైన పనిచేయడానికి. సో ఇన్సైడ్ నుంచి కూడా మనకి రిజల్ట్ రావాలంటే మంచి ఫుడ్, ఎక్కువగా క్యారెట్, బీట్రూట్ లేదంటే వీటి జ్యూసెస్ తాగడం, లేదా ఫ్రూట్ జ్యూసెస్ తాగడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల మనకి తొందరగా రిజల్ట్ కనిపిస్తుంది. ఎవ్రీడే నైట్ టైం అండర్ ఐ సిరం వాడాలి. ప్రతిరోజు రాత్రిపూట పడుకునే ముందు ఒక అరగంట గంట ముందు అండర్ ఐ సిరం వాడాలి. ఓకేనా? అండ్ అలాగే సిరం అనేది పడుకునే ఒక అరగంట గంట ముందే రాసుకోవడం వల్ల తొందరగా బ్లెండ్ అయ్యి రిజల్ట్ ఎక్కువగా వస్తుంది. ఇది 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మాత్రమే సజెస్ట్ చేయాలి. ఓకే, సో క్లియరా అందరికీ? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎన్ని రోజులు వాడాలి అని అంటే కొంతమందికి 1 మంత్లో తగ్గిపోద్ది, కొంతమందికి 25 డేస్లో తగ్గిపోద్ది. సో అది డిపెండ్స్ అపాన్ మన స్కిన్, మన ప్రాబ్లం అనేది ఎంత సివియర్గా ఉంది అనే దాన్ని బట్టి. ఓకేనా? బట్ మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 3 మంత్స్లో అందరికీ తగ్గిపోతాయండి ఎక్కువగా. ఓకే, సో క్లియరా అందరికీ? ఏమైనా డౌట్స్ ఉన్నాయా?